లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని స్ఫూర్తి సభ్యులు చింతల సతీష్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం గోదావరిఖనిలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. అందరికీ సుపరిచితుడు సివిల్ కాంట్రాక్టర్ చింతల సతీష్ జన్మదినం సందర్భంగా గోదావరిఖనిలో స్నేహితులు సేవా సంకల్పాన్ని చాటారు. పుట్టినరోజు మిత్రులకి అమూల్యమైన కానుకనిచ్చారు. ఈ మేరకు సతీష్ ప్రాణమిత్రులు చంద్రమౌళి, రాములగౌడ్, సుందర్, సంపత్, మధుకర్, రాము పేదింటి వృద్ధులకు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో పాకెట్ మనీ అందించారు. అలాగే లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని స్ఫూర్తి సభ్యులు చింతల సతీష్ పుట్టినరోజున క్లబ్ నిర్వహణలో జవహర్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు బీర్వాను అందించారు. ఈ సందర్భంగా చింతల సతీష్ సేవా నిరతిని క్లబ్ సేవా కార్యక్రమాలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు తులసి అభినందించారు. అలాగే లయన్ మెంబర్ కొల్లూరు విజేందర్, పల్లవి దంపతుల కుమారుడు అభినయ్ జన్మదినం సందర్భంగా అమ్మ పరివార అనాథాశ్రమంలో అన్నదానం నిమిత్తం 25 కేజీల రైస్ బ్యాగు, నిత్యావసర సరుకుల నిమిత్తం 3,000 రూపాయల నగదును, వీటితో పాటు వృద్ధులకు, విద్యార్థులకు 50 బ్లాంకెట్లు, పండ్లు పంపిణీ చేశారు. మా లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని స్ఫూర్తి ఆధ్వర్యంలో మా లైన్ మెంబర్ కొల్లూరి విజేందర్, పల్లవి గార్ల దంపతుల పుత్రుడు అభినవ్ గారి జన్మదిన సందర్భంగా అమ్మా పరివార్ ఆశ్రమంలో ఈరోజు ఒకరోజు భోజనానికి నిమిత్తమై నిత్యావసర సరుకులు మరియు పిల్లలకు బ్లాంకెట్లు అందించడం జరిగింది. అలాగే చిన్నారులకు బిస్కెట్లు పంపిణీ కూడా చేసిన. అలాగే మన లైన్ మెంబర్ చింతల సతీష్ గారి జన్మదిన సందర్భంగా కూడా వారు ఒక మంచి గొప్ప కార్యక్రమాన్ని అందిస్తున్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలో ఒక బీరువాను, అలాగే ఈరోజు మన లక్ష్మీనగర్ లేబర్ అడ్డాలో అనాథలకు, వృద్ధులకు అల్పాహార వితరణగా కార్యక్రమం చేసినాము. గతంలో కూడా మన ఈ అమ్మ పరివార్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినాము. అలాగే ఈ సంవత్సరం గత 4 నెలల్లో మేము మా లయన్స్ క్లబ్ ఆఫ్ స్ఫూర్తి ఆధ్వర్యంలో ఒక 200 సేవా కార్యక్రమాలు చేసినాము. అందులో ఒక 75 మందికి నిరుపేద వృద్ధులకు ఆపరేషన్లతో పాటు ఎన్నో పలు సేవా కార్యక్రమాలు, అలాగే ఈ చలికాలం సందర్భంగా ఒక 650 దుప్పట్లు వెరీ స్లమ్ ఏరియాలో వృద్ధులకు ప్రతి ఒక్క ఏరియాలో ఈ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు మా చిన్నారి అభినవ్ జన్మదిన సందర్భంగా కూడా ఈరోజు ఈ అమ్మ పరివార అనాథాశ్రమంలో వృద్ధులకు బ్లాంకెట్లు పంపిణీ కార్యక్రమం చేసినారు. ఈ సందర్భంగా మా లైన్ విజేందర్ గారికి, అలాగే చింతల సతీష్ గారికి కూడా మా క్లబ్ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని స్ఫూర్తి అధ్యక్షులు నాల్ర ప్రసాద్, ప్రధాన కార్యదర్శి మామిడిపల్లి శ్రీధర్, కోశాధికారి కోదాటి ప్రవీణ్, బాధ్యులు జయప్రకాష్, చౌడా, కొల్లూరు విజేందర్, తాటిపల్లి రాజ్ కుమార్, ఎక్స్ కార్పొరేటర్ సింహాచలం రత్నాకర్, నల్లమసు మల్లికార్జున్, బొల్లి రవికుమార్, రెడ్డి రవీందర్ రెడ్డి, పోల్సని గంగరాజు, తూముల సంతోష్రావు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.